హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. మన ఛానల్లో పెడుతున్నాం అలా పేటిఎం వీఆర్ హైరింగ్ ఏ పాన్ ఇండియన్ ఆపర్చునిటీ ఫర్ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్. ఇదేంటంటే వీఆర్ హైరింగ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ రెండింటిలో కూడా మనం ఇందులో హైరింగ్ చేసుకుంటారు. వీళ్ళు పాన్ ఇండియా మొత్తం తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు, మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకుని నేను చెప్తాను. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీ ఫ్రంట్ ఆఫ్ ది వీడియో చెప్తాను. మీకు ఏం చేయాలి ఏంటి ఎలా చేయాలి నేను చెప్తాను. ఒకసారి చూడండి, వీడియో ఫుల్గా చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియో చూసిన అందరూ. ఎనీ గ్రాడ్యుయేట్ ఇందులో 10th or 12th పాస్ అంటే ఇందులో ఇంటర్ కానీ 10th కానీ డిప్లొమా కానీ ఈ మూడిట్లో ఏది చేసినా కూడా మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు జాబ్కి. ఓకేనండి. ఇందులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. అంటే మనం ఒకళ్ళు మాట్లాడటం బాగా వచ్చి ఉండాలి. మనకి ఏపీ తెలంగాణ మ్యాక్సిమం తెలుగే ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ చెప్పాలంటే. గుడ్ సేల్స్ అంటే మీరు సేల్స్ ఎందుకు సేల్స్ జాబ్ ఇది యాక్చువల్గా. మీరు ఇందులో ఫీల్డ్ విజిట్ చేస్తారు అంటే ఇందులో లీడ్ జనరేటింగ్ మన వర్క్ ఇందులో మనం చేసే వర్క్. ఓకేనా. ఈ లీడ్ జనరేషన్ అంటే మనం ఒక షాప్కి వెళ్ళి ఎవరు క్యూఆర్ స్కానర్స్ ఉంటే మనం చేయాలి అవన్నీ. ఓకేనండి. చెప్తున్నాను చూడండి, ఓన్ యాజ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. ఇందులో మీకు స్మార్ట్ ఫోన్ కూడా ఉంది ఖచ్చితంగా. అందరికీ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ కామన్గా ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఒక పర్సన్తో ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా బాగా చూస్తారు ఇందులో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది మెయిన్ టాపిక్ అంటే జాబ్ డిస్క్రిప్షన్. ఒకసారి చూద్దాం, ఫుల్గా చూద్దాం ఒకసారి మనం ఏంటి ఎలా చేయాలి, అప్లై ఎలా చేసుకోవాలండి. ఫస్ట్, రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ మార్కెటింగ్ విజిట్ ఫర్ లీడ్ జనరేషన్. ఇందులో మనం లీడ్ జనరేట్ చేయాలి ఖచ్చితంగా. అంటే మన రెస్పాన్సిబిలిటీ అది. మనం లీడ్ జనరేషన్ చేయాలి. మనం బయట బైక్ వేసుకుని వెళ్తాం, ఒక షాప్ కనపడుతుంది, వెళ్ళి అడగాలి మీకు ఏం కావాలి ఏంటి, క్యూఆర్ స్కానర్ ఉందా లేదా, సౌండ్ బాక్స్ కావాలా, ఇవన్నీ కావాలి. మీటింగ్ సేల్స్ టార్గెట్స్ ఆఫ్ మల్టిపుల్ పేమెంట్ సొల్యూషన్స్ సచ్ యాజ్ ఏ క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, ఈడీసీ కోడ్ ఆర్ స్వైప్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్స్, సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ బెనిఫిట్స్ అండ్ బెనిఫిట్ ప్రాక్టీస్ అట్ క్లయింట్ లొకేషన్స్. ఇదంతా మీకు క్లయింట్ లొకేషన్లో జరుగుతుంది. మనకి ఇవన్నీ క్లయింట్ అంటే ఎవరో కాదు, మనకు బయట కనపడతాయి కదా షాప్స్. మీరు వెళ్ళేదారు చాలా చోట్ల షాప్ చూస్తూ ఉంటారు కదా మీరు. అక్కడ చాలా చోట్ల క్యూఆర్ స్కాన్స్ ఉంటాయి. అదే మన వర్క్ యాక్చువల్గా. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గర క్యూఆర్ స్కాన్ వేయించుకోండి, మన పేటీఎం అని చెప్పి మన కంపెనీ కోసం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన దాంట్లో ఆఫర్స్ ఏ ఉంటాయి, 0 పేమెంట్ చేస్తాం, మనం స్పీకర్ బాక్స్లో ఫ్రీగా ఇస్తాం. మనకి వాళ్ళైనా పేమెంట్ చేసుకుంటే మన దాంట్లోకి సౌండ్ బాక్స్లో వస్తుంది. ప్రజెంట్ మహేష్ బాబు చెప్పినాడు కదా, ఆ టైప్లో అన్నమాట. తర్వాత గ్యాదరింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయితే మనం చేయించాలి. ఇందులో ఇన్సెంటివ్స్ ఉంటాయి మనకి జాబ్లో, బెస్ట్ బెనిఫిట్స్ అన్నమాట. ఇన్సూరెన్స్ మనకి ఇందులో చాలా బెస్ట్ కదా ఇది. తర్వాత ఇంకా ఉంది, ఒకసారి చూద్దరు కానీ మెయిన్ పాయింట్స్ వస్తాను చూడండి. వై జాయిన్ పేటీఎం. ఇందులో పేటీఎంలో ఎందుకు జాయిన్ అవ్వాలి మీరు. ఇందులో బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. మనకి ప్రజెంట్ ఉన్నట్లో బెస్ట్ ఇండస్ట్రీ ఏదంటే పేటీఎం. ప్రతి చోట వినపడి చూడండి పేటీఎం. మీరు ఎక్కడ పెట్రోల్ బంక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఈజీగా సెల్ చేయొచ్చు మన ప్రోడక్ట్ని. ఇప్పుడు 15,000 per month అంటే ఇందులో మనకి ఇన్సెంటివ్ తగిలి 50,000 వరకు తెచ్చుకోవచ్చు అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పాలంటే నాకు కూడా. వీక్లీ మంత్లీ పేఅవుట్స్. ఇందులో మీకు వారం కొత్త వారానికి, మంత్లీ కొత్త మంత్లీకి మీ పేఅవుట్స్ మీరు చూసుకోవచ్చు. ఎలా చేయాలి, ఎప్పుడు మనకి సాలరీ ఎప్పుడు కావాలి అది మీరే డిమాండ్ చేయొచ్చు ఇందులో. ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్. యాక్చువల్గా ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ అంటే చాలా బెస్ట్ కదా. ఆప్షన్ 2, ఇందులో మీకు లాస్ట్ టార్గెట్, లీవ్, హాలిడే, అచీవింగ్ హయ్యర్ టార్గెట్ ఆన్ అనదర్ డే. అంటే మీరు ఇవాళ మీ సేల్స్ టార్గెట్లో మీ ఫీల్డ్లో మీరు రీచ్ అయిపోతే, ఇవాళ ఎన్ని చేయాలని రీచ్ అయిపోతే రేపు మీరు రావక్కర్లా. చాలా బెస్ట్ ఆప్షన్ కదా అది. మీరు ఇవాళ కంప్లీట్ చేసుకుంటారు, 5 చేయాలి మీరు ఈరోజు చేసుకుంటే రేపు వద్దు మీరు రావక్కర్లా జాబ్కి. మీరు ఏంటంటే ఆ రోజు మీకు లీవ్ పెట్టుకోవచ్చు, హాలిడే పెట్టుకోవచ్చు, కానీ మీకు సాలరీ పడిపోతుంది ఆ రోజు కూడా. ఓకే. ఇందులో మీ సెలబ్రేటింగ్ చేస్తారు, మీకు వచ్చి పాయింట్స్ని బట్టి వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇందులో మనకి. ఇందులో అలవెన్స్ ఇస్తారు, పెట్రోల్ అలవెన్సెస్ ఇస్తారు, చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. తర్వాత మొబైల్ అలవెన్సెస్ అంటే మీకు మొబైల్కి రీఛార్జెస్ కానీ ఇవి కూడా వీళ్ళు చూసుకుంటారు. ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్. మీరు ఏదైనా చదవాలనుకుంటే దానికి వీళ్ళు ఎడ్యుకేషన్లో కూడా స్పాన్సర్షిప్ అనేది కంపల్సరీ చేస్తారు వీళ్ళు. మీకు ఏది కావాలంటే అది ఇందులో చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. అంటే మీరు చదువుకోవాలంటే ఈ రోజుల్లో ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు ఇంటర్ చదివారు, బీటెక్ చదువుతానికి కొంచెం ట్రబుల్ అవుతున్నారు అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని. విర్చువల్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇందులో వేరియస్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే మీరు సాఫ్ట్వేర్ ఏదైనా సి కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, జావా కావచ్చు, ఇట్లా మీకు ఏదైనా కావాలంటే మన వాళ్ళు దగ్గరుండి మీకు నేర్పిస్తారనమాట. నేర్పించడం ఏముంది మీకు అదని ఫ్రీగా కోర్స్ అనేది మీకు ఇప్పిస్తారన్నమాట. ఇట్లా హెల్త్ అండ్ రిటైల్ బెనిఫిట్స్. ఇందులో మీకు హెల్త్ రిటైల్ బెనిఫిట్స్. ఇందులో మీకు ఇన్సూరెన్సెస్ ఉంటాయి,
మీరు చేసే దాంట్లో ఇన్సూరెన్స్ మీకు ఖచ్చితంగా యాడ్ చేస్తారు వీళ్ళు. మీ మీద కేర్ ఉంటుంది. మీకు ఏదైనా ఇన్సూరెన్స్లో ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఏదైనా యాక్సిడెంట్ అయినా గవర్నమెంట్ ఎక్కడైనా కూడా 5 lakhs వరకు కవరేజ్ ఇస్తారు మీకు జరిగిన దాన్ని బట్టి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అవి. పర్సెంట్ అయితే మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి మీకు చెప్తాను. ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి. చాలా ఈజీ ఇది అప్లికేషన్ ఫిల్ చేయడం అన్నది. క్లిక్ హియర్ టు అప్లై నౌ అని ఉంటుంది, నొక్కండి. వెల్కమ్ టు అవర్ పేటిఎం జాబ్ జర్నీ. ఇందులో మనం జాబ్ జర్నీ చేస్తాం ప్రజెంట్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకు ఒక ఫీల్డ్ వస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. అక్కడ మీ పేరు నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ నా పేరు చూడండి, ఇక్కడ రాసాను చూసారా, సేమ్ ఆ టైప్లోనే మీ పేరు ఏదైతే మీ సర్నేమ్తో ఫుల్ నేమ్ రాస్తారు అక్కడ. ఓకేనా. అక్కడికి ఒక పాట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తాం. చూడండి ఎలా రాస్తాం అక్కడ. ఓకే. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్. కింద దాంట్లో మీరు ఫోన్ నెంబర్ మీది, మీ ఫోన్ నెంబర్ ఏదైతే అది మీరు ఇచ్చేస్తారు అక్కడ. మీ నెంబర్ ఓకే ఏదైతే అది మీరు ఇచ్చేస్తారు. తర్వాత మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వెళ్తాం మనం. నెక్స్ట్లో ఏంటంటే మళ్ళీ ఎందులో అడుగుతుంది ఇక్కడ, మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నారు చూపిస్తుంది ఇక్కడ పైన. ఓకే. ప్లీజ్ సిటీ నేమ్ మీరు ఎక్కడ, అమలాపురమా, కాకినాడ, లేకపోతే విశాఖపట్నమా, వైజాగ్, లేకపోతే హైదరాబాద్, అలా మీరు ఏదైతే అది అక్కడ ఇచ్చేసుకోవాలి మీరు. తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్తాం. వెల్కమ్ టు ఓకే డూ హ్యావ్ ఏ బైక్. మీకు బైక్ కంపల్సరీ ఉండాలి. ఉన్నా లేకపోయినా కూడా బైక్ ఉందని ఎస్ఎన్ పెట్టండి కంపల్సరీ. లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ అని కొట్టండి. ఓకేనా. మీకు సబ్మిట్ కొడితే మీరు ఫిల్ అయిపోతుంది అక్కడితో. ఓకేనా. నేను అది అయిపోయింది. నేను సరదాగా మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటనే ప్రాసెస్. ఈ ప్రాసెస్ విధంగా వెళ్ళిపోతే మీకు ఇది సింపుల్గా అప్లై చేసుకోవచ్చు జాబ్. ఎంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పరు మీకు ఎక్కడ కూడా. నా ప్రతి వీడియోలో కూడా ఎలా ఉంటుంది డీటెయిల్గా చూడండి, ఫుల్గా చూడండి వీడియోస్ అన్నీ. మీరు చూసి ఎలా ఉన్నాయి ఏంటి, మీకు ఏదైనా కొత్త జాబ్స్ కావాలన్నా ఏం కావాలి ఏంటి నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను మీకు ఆ టైప్లో జాబ్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు